ఆచి చికెన్ మసాలా. మంత్రి కొండ సురేఖకు పదవీ గండం పొంచి ఉంది. కొండ సుష్మిత చేసిన కామెంట్స్ పై సీరియస్ గా ఉన్న పీసీసీ ముఖ్య నేతలు కొండ దంపతులతో మాట్లాడడానికి ఇష్టపడటం లేదని తెలుస్తోంది. కొండ మురళికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అపాయింట్మెంట్ ఇవ్వలేదని చెప్తున్నారు. తాజా పరిణామాలపై వివరణ ఇచ్చేందుకు కొండ మురళి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అపాయింట్మెంట్ కోరగా ఆయన నిరాకరించినట్లు సమాచారం. మరోవైపు కొండ సురేఖపై వేటు వేయాలని మెజార్టీ ఎమ్మెల్యేలు పట్టుబడుతుండటంతో పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రంగంలోకి దిగారు. ఎంపీలు ఎమ్మెల్యేల నుంచి ఇప్పటికే అభిప్రాయాలు కూడా సేకరిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి వచ్చాక కొండ సురేఖ భవితవ్యం ఏంటో తేలనుంది. ఇక వరుసగా జరుగుతున్న ఈ పరిణామాలతో కొండ సురేఖపై యాక్షన్ తప్పదనే చర్చ అయితే కాంగ్రెస్ వర్గాల్లో జోరుగానే సాగుతోంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వేణుగోపాల్ అందిస్తారు. ఎస్ వేణుగోపాల్. కొండ సురేఖ చుట్టూ ఉచ్చు బిగిస్తున్నట్లుగానే పరిస్థితులు కనబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక కొండ సుస్మిత చేసిన కామెంట్లపై సీరియస్ గా ఉన్న పీసీసీ ముఖ్య నేతలు ఇక కొండ దంపతులతో మాట్లాడడానికి కూడా ఇష్టం పడడం లేదని చెప్పి తెలుస్తోంది. ఇక కొండ మురళికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అపాయింట్మెంట్ ఇవ్వలేదని చెప్తున్నారు. ఇక తాజా పరిణామాలపై వివరణ ఇచ్చేందుకు కొండ మురళి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అపాయింట్మెంట్ కోరగా ఆయన నిరాకరించారని చెప్పి సమాచారం. మరోవైపు కొండా సురేఖపై వేటు వేయాలని మెజార్టీ ఎమ్మెల్యేలు పట్టుబడుతుండటంతో పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ రంగంలోకి దిగారు. ఇక ఎంపీలు ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి వచ్చాక కొండా సురేఖ భవిష్యత్తు తేలనుంది. వరుసగా జరుగుతున్న పరిణామాలతో కొండా సురేఖపై యాక్షన్ తప్పదనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో కొనసాగుతోంది. అయితే నిన్న ఏదైతే క్రమశిక్షణ కమిటీ భేటీ అయినప్పటికీ ఏ నిర్ణయం కూడా తీసుకోలేదు. ఇక ఇంకా కూడా మేము వివరాలు సేకరించాల్సి ఉంది. ఇక ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చూసుకుంటే ఇటు ఎమ్మెల్యేలు కూడా ఇటు కొండా సురేఖపై వారు కూడా వారి విజ్ఞాపనలు అందిస్తామని చెప్పారు. ఇక అందుకు సంబంధించి వారి నుండి కూడా అభిప్రాయం సేకరించాల్సి ఉందని చెప్పి నిన్న పీసీసీ క్రమశిక్షణ కమిటీ మేము ఇంకా ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకోవాలని కూడా చెప్పింది. కాబట్టి ఇప్పుడే మేము నిర్ణయం తీసుకోలేమని కూడా కామెంట్ చేసినటువంటి పరిస్థితి. ఇక ఈ నేపథ్యంలో ఇక మరోవైపు కొండా సురేఖ కూడా ప్రతిగా ఎమ్మెల్యేలు ఇష్టానుసారంగా మాట్లాడుతుండడంతో ఇప్పటికే క్రమశిక్షణ కమిటీకి మరొక లేఖ కూడా రాయడం జరిగింది. ఆ లేఖలో ప్రధానంగా పేర్కొంది ఏంటంటే ఎవరికి వారు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నా కానీ క్రమశిక్షణ సంఘం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పి ఇక కొండా సురేఖ ప్రశ్నించినటువంటి పరిస్థితి. ఇక మరోవైపు ముఖ్యమంత్రి ఈ రోజు అర్ధరాత్రి హైదరాబాద్ చేరుకోనున్నారు. ఇక హైదరాబాద్ చేరుకున్నాక ఇక ఈ కొండా సురేఖ భవిష్యత్తుపై ఏ నిర్ణయం తీసుకోవాలి అనేది కూడా డిసైడ్ చేయబోతున్నారు. అయితే కొండా సురేఖ మాత్రం ఇప్పటికే నేను ముఖ్యమంత్రిని కలిసాక పూర్తిగా ఏం జరిగింది ఏంటి అనేది వివరిస్తానని చెప్పి కూడా కొండా సురేఖ చెప్పినటువంటి పరిస్థితి. అయితే మరి ముఖ్యమంత్రి కొండా సురేఖకు అపాయింట్మెంట్ ఇస్తాడా ఇవ్వడా అనేది మాత్రం ఇంకా సస్పెన్స్ గానే ఉంది. అయితే ఒకవైపు ఇటు డిప్యూటీ సీఎం ని కలిసి వివరణ ఇద్దాం అనుకున్నటువంటి కొండా మురళికి మాత్రం అపాయింట్మెంట్ నిరాకరించినటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో ఇక కొండా సురేఖపై చర్యలు తీసుకుంటారా అంటే పరిస్థితులు చూస్తుంటే ఆ విధంగానే కనపడుతున్నాయి. మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనే చర్చ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇక ఆ సోమవారం రోజు ఇటు ఎమ్మెల్యే కొండా సురేఖ ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇస్తే కలిసే అవకాశం ఉంది. ఇక ఏఐసిసి కూడా ఇప్పటికే ఈ ఘటనపై పూర్తి వివరాలు సేకరించడం జరిగింది. కాబట్టి ఎలాంటి యాక్షన్ తీసుకుంటారోనని చెప్పి చర్చ కూడా కాంగ్రెస్ లో జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఎమ్మెల్యేలు మాత్రం డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఇక ఇప్పటికైనా కట్టడి చేయాలి, లేకుంటే మాత్రం రానున్న రోజుల్లో ఎవరికి వారు ఇష్టానుసారంగా ప్రవర్తించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఇటు ఎమ్మెల్యేలు పట్టుబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఓకే వేణుగోపాల్.